ఈ సంవత్సరం ఐటీఆర్ 4 ఫైల్ చేస్తున్నారా? అయితే ఆగండి. సబ్మిట్ బటన్ నొక్కే ముందర ఒక్క విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అందులో 411 స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. మీ రిటర్న్ ఒక్క రూల్ బ్రేక్ చేసినా రిటర్న్ రిజెక్ట్ అవుతుంది. మీరు వాడే సాఫ్ట్‌వేర్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. లేదా సెక్షన్ 139 సబ్‌సెక్షన్ 9 కింద డిఫెక్టివ్ నోటీస్ వస్తుంది. 24 పేజీలు ఉన్న ఆ డాక్యుమెంట్ మొత్తం నేను చదివాను. వచ్చే 10 నిమిషాల్లో అందరూ చేసే టాప్ మిస్టేక్స్, ఎవరు చెప్పనటువంటి రూల్స్ మరియు మీ రిటర్న్ రిజెక్ట్ చేసే ఎగ్జాక్ట్ ట్రాప్స్ అన్నీ చూపిస్తాను. చివరి వరకు ఉండండి. 2000 క్యాష్ డొనేషన్స్ గురించి ఒక రూల్ ఉంది. దాన్ని 90% ఎస్ఎస్‌సీస్ మిస్ చేస్తున్నారు. అసలు ఈ డాక్యుమెంట్ ఏంటి? 2026 మే 15న సీబీడీటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సైలెంట్‌గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. దాని పేరు ఐటీఆర్ 4 వాలిడేషన్ రూల్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 26-27 వర్షన్ 1.0. ఇది ఒక రూల్ బుక్. మీరు రిటర్న్ అప్లోడ్ చేసిన క్షణంలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ ఈ రూల్స్‌తో మీ యొక్క డేటా చెక్ చేస్తుంది. ఇవి సజెషన్స్ కాదు. ఇవి ఆటోమేటెడ్ చెక్స్. మీ డేటా ఒక రూల్ బ్రేక్ చేస్తే మూడింట్లో ఒకటి జరుగుతుంది. అవేంటంటే కేటగరీ ఏ రిటర్న్ అప్లోడ్ కానే కాదు. అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. కేటగరీ బి అప్లోడ్ అవుతుంది. కానీ సిపిసి నుంచి సెక్షన్ 139 సబ్‌సెక్షన్ 9 డిఫెక్ట్ నోటీస్ వస్తుంది. కేటగరీ డి అప్లోడ్ అవుతుంది. కానీ మీ డిడక్షన్స్ డిజాల్వ్ అయిపోతాయి. ఇంకొక విషయం, మీరు థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ వాడుతుంటే అది రిపీటెడ్‌లీ రూల్స్ బ్రేక్ చేస్తే సీబీడీటీ ఆ సాఫ్ట్‌వేర్‌ని నోటీస్ లేకుండానే బ్లాక్ లిస్ట్ చేసేస్తుంది. ఎవరు ఈ వీడియో చూడాలి? ఐటీఆర్ 4 దీన్ని సుగమ్ అని కూడా అంటారు. ఇది ఎవరి కోసం అంటే మీరు సెక్షన్ 44 ఏడీ కింద ప్రెజెంటివ్ టాక్సేషన్ వాడే స్మాల్ బిజినెస్ ఓనర్. లేని పక్షంలో మీరు సెక్షన్ 44 ఏడీఏ వాడే ప్రొఫెషనల్ లైక్ డాక్టర్, లాయర్, సీఏ, ఫ్రీలాన్సర్, కన్సల్టెంట్ లేక మీరు సెక్షన్ 44 ఏఈ కింద గూడ్స్ క్యారేజ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. మీ టోటల్ ఇన్కమ్ 50 లాక్స్ వరకు ఉంటుంది. ఇందులో ఏదైనా మీరైతే ఈ వీడియో తప్పనిసరిగా చూడాలి. ఇక ట్రాప్స్ చూద్దాం. ట్రాప్ నెంబర్ 1 ప్రిజంప్టివ్ ఇన్కమ్. ఇదొక పర్సెంటేజ్ గేమ్. ఇక్కడ చాలామంది స్లిప్ అవుతారు. సెక్షన్ 44 ఏడీ కింద మీరు మీ టర్నోవర్‌లో ఒక పర్సెంటేజ్ ఇన్కమ్‌గా డిక్లేర్ చేస్తారు. కానీ ఆ పర్సెంటేజ్ మీకు మనీ ఎలా వచ్చింది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అకౌంట్ పేయీ చెక్, బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా ఎలక్ట్రానిక్ మోడ్స్ ద్వారా వచ్చిన రిసిట్స్ మినిమమ్ 6% ఇన్కమ్ ఆఫర్ చేయాలి. క్యాష్ లేదా అదర్ మోడ్స్‌లో వచ్చినటువంటి రిసిట్స్‌కి మినిమమ్ 8% ఇన్కమ్ ఆఫర్ చేయాలి. పోర్టల్ దీన్ని ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేస్తుంది. మీరు ఒక్క రూపాయి తక్కువ డిక్లేర్ చేసినా రిటర్న్ అప్లోడ్ కానే కాదు. ఇంకో విషయం, 44 ఏడీ కోసం కొత్త టర్నోవర్ లిమిట్ 3 క్రోర్స్. మీరు టర్నోవర్ కనుక 3 కోట్లు క్రాస్ అయితే మీరు ఐటీఆర్ 4 ఫైల్ చేయలేరు. ఐటీఆర్ 3 విత్ టాక్స్ ఆడిట్ ఫైల్ చేయాలి. ఇక 44 ఏడీఏ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్, ఫ్రీలాన్సర్స్, కన్సల్టెంట్స్ మీ ప్రిజంప్టివ్ ఇన్కమ్ గ్రాస్ రిసిట్స్‌లో మినిమమ్ 50% ఉండాలి. లిమిట్ 75 లాక్స్. క్యాష్ రిసిట్స్ 5% లోపు ఉంటే. ఆ లిమిట్ క్రాస్ అయితే టాక్స్ ఆడిట్ మ్యాండేటరీ. 44 ఏఈ గూడ్స్ క్యారేజ్ కోసం 12 మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ వెహికల్‌కి పర్ మెట్రిక్ టన్ను నెలకి మినిమమ్ ₹1000 ఆఫర్ చేయాలి. చిన్న వెహికల్స్‌కి నెలకి 7,500. తక్కువ డిక్లేర్ చేస్తే రిటర్న్ రిజెక్ట్.
అయిపోతుంది. ఒక రూల్ గుర్తుంచుకోండి. టాక్స్ సేవ్ చేయడానికి ప్రెజెంటివ్ ఇన్‌కమ్‌ని ఎప్పుడూ అండర్ డిక్లేర్ చేయకండి. సిస్టమ్ వెంటనే క్యాచ్ చేస్తుంది. రైట్? నౌ మూవింగ్ టు ట్రాప్ 2, ఓల్డ్ వర్సెస్ న్యూ రెజీమ్. ఇదొక ల్యాండ్ మైన్. ఈ సంవత్సరం అత్యధిక కన్‌ఫ్యూజన్ ఇక్కడే. న్యూ టాక్స్ రెజీమ్ ఇప్పుడు డిఫాల్ట్. మీరు యాక్టివ్‌లీ ఓల్డ్ రెజీమ్ సెలెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్‌గా న్యూ రెజీమ్‌లోకెళ్ళిపోతారు. మరి న్యూ రెజీమ్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డిజాల్వ్ అయిపోద్ది. రైట్? అంటే డిడక్షన్స్ రావన్నమాట. న్యూ రెజీమ్‌లో మీరు చాలా డిడక్షన్స్ క్లెయిమ్ చేయలేరు. ఈటీసీ దట్ ఫేమస్ 1.5 లాక్ డిడక్షన్. 80డి మెడికల్ ఇన్స్యూరెన్స్. లేని పక్షంలో 80జీ డొనేషన్స్. సెక్షన్ 80టీటీఏ ఆర్ టీటీబీ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ కోసం. 80డీడీ, 80డీడీబీ, 80యు డిజేబిలిటీ మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ తాలూకు. 80ఈఈ, ఈఈఏ, ఈఈబీ హోమ్ లోన్, ఈవీ లోన్ ఎసెట్రా. హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1013A, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 5. న్యూ రెజీమ్‌లో క్లెయిమ్ చేయాల్సినవి ఒక 3 ఉన్నాయి. చేయొచ్చు కూడా. స్టాండర్డ్ డిడక్షన్ సాలరీడ్ వాళ్ళకి 75,000 కానీ ఓల్డ్ రెజీమ్‌లో 50,000 అయ్యేది. సెక్షన్ 80 డి2 కింద ఎంప్లాయర్స్ ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ సాలరీలో 14% వరకు క్లెయిమ్ చేయొచ్చు. సెక్షన్ 80 అగ్నివీర్ కార్పస్ ఫండ్. ఈ 3 కూడా న్యూ రెజీమ్‌లో కూడా క్యాచ్ చేయొచ్చు. క్యాచ్ ఏంటంటే మీకు ఓల్డ్ రెజీమ్ కావాలంటే డ్యూ డేట్ లోపల ఫార్మ్ 10IEA ఫైల్ చేయాలి. డెడ్‌లైన్ మిస్ అయితే రెజీమ్ మిస్ అయినట్టే. ఒకసారి న్యూ రెజీమ్ నుంచి ఆప్ట్ ఔట్ అయి తిరిగి వస్తే రెజీమ్ స్విచ్ చేసే ఛాన్సెస్ లిమిటెడ్‌గా ఉంటాయి. ట్రాప్ 3, 2000 క్యాష్ డొనేషన్ రూల్. అతి ముఖ్యమైనది. ఇదే మొదట్లో నేను చెప్పినటువంటి రూల్. కేర్‌ఫుల్‌గా వినండి. మీరు ఓల్డ్ రెజీమ్‌లో సెక్షన్ 80జీ డొనేషన్ డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నారా? అయితే ఇది ట్రాప్. ఒకే పాన్‌కి మీ క్యాష్ డొనేషన్ రూ. 2,000 క్రాస్ అయితే సింగిల్ ఎంట్రీగా అయినా, మల్టిపుల్ ఎంట్రీస్ కలిపి అయినా మీ ఎలిజిబుల్ డిడక్షన్ 0 అవుతుంది. తగ్గదు. 0 అవుద్ది. ఇంకొకటి షెడ్యూల్ 80జీలో సేమ్ డోనీ పాన్ ఒకసారి కంటే ఎక్కువ రాకూడదు. ఒకే ఎన్‌జీఓకి మల్టిపుల్ డొనేషన్స్ చేశారా? కంబైన్ చేసి ఒకే ఎంట్రీగా రాయాలి. ఇంకా కొత్తగా క్యాష్ కాకుండా అదర్ మోడ్స్‌లో డొనేషన్స్ చేస్తే మీరిప్పుడు ఐఎఫ్ఎస్‌సి కోడ్ మరియు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబర్ ఇవ్వాలి. అంటే యూపీఐ ఐడీ, చెక్ నంబరు, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ అన్నీ. ఈ ఒక్క రూల్ ఈ సంవత్సరం వేలాది మందిని క్యాచ్ చేస్తుంది. డొనేట్ చేస్తే డిజిటల్‌గా చేయండి. ఫుల్ స్టాప్. దట్స్ ఆల్. ఇంక వేరే అవకాశమే లేదు. ట్రాప్ 4, టీడీఎస్ మిస్ మ్యాచ్ కిల్లర్. ఇదొక డెడ్లీ ట్రాప్. మీరు టీడీఎస్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నారా? కానీ కరెస్పాండింగ్ ఇన్‌కమ్ చూపించట్లేదా? కేటగరీ ఏ డిఫెక్ట్ ఇది. రిటర్న్ అప్‌లోడే కాదు. ఓకే. సిస్టమ్ చెక్ చేస్తుంది. టోటల్ టీడీఎస్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టీడీఎస్ 1 ప్లస్ టీడీఎస్ 21 ప్లస్ టీడీఎస్ 22. ఆ టీడీఎస్‌కి ఆఫర్ చేసిన ఇన్‌కమ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు టీడీఎస్ అమౌంట్ ఉండాలి. సెక్షన్ కోడ్స్ ఇన్‌కమ్ టైప్‌తో మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 192 టీడీఎస్ ఉందనుకోండి. అది ఓన్లీ ఫర్ సాలరీ. మీరు దాని ఇన్‌కమ్ అదర్ దాన్ సాలరీ కింద పెడితే చక్కగా రిటర్న్ రిజెక్ట్ అయిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం. మీ టీడీఎస్ సెక్షన్ 194 కానీ, బీబీ కానీ, బీఏ కానీ, ఐఏ కానీ, ఐసీ కానీ, ఎల్ఏ కానీ ఎస్ అయితే ఇవి స్పెషల్ రేట్ ఇన్‌కమ్స్. అంటే విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్, ప్రాపర్టీ సేల్, వర్చువల్ అసెట్స్ లాంటివి. ఈ సెక్షన్ కింద టీడీఎస్ డిడక్ట్ అయితే మీరు ఐటీఆర్ 4 ఫైల్ చేయలేరు. ఐటీఆర్ 2 గానీ, ఐటీఆర్ 3 కానీ ఫైల్ చేయాలి. ఫైల్ చేసే ముందర ఏఐఎస్ మరియు 26 ఏఎస్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేయండి. ప్రతి టీడీఎస్ ఎంట్రీ రికన్సైల్ చేయండి. రైట్? కమింగ్ టు ట్రాప్ 5, హౌస్ ప్రాపర్టీ మిస్టేక్స్.
మీకు రెంటల్ ఇన్‌కమ్ లేదా హోమ్ లోన్ ఉందా? అయితే ఇది వాచ్ చేయండి. 1 హౌస్ ప్రాపర్టీ మీద స్టాండర్డ్ డిడక్షన్ ఎగ్జాక్ట్‌లీ యాన్యువల్ వాల్యూలో 30%. 29% కాదు, 31% కాదు. పోర్టల్ మ్యాథమెటిక్స్ చేస్తది. 2 మీ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే మున్సిపల్ టాక్సెస్ క్లెయిమ్ చేయలేరు. ఆ ఫీల్డ్ 0 ఉండాలి. 3 న్యూ రెజీమ్‌లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ క్లెయిమ్ చేయలేరు. ఆ 2,00,000 డిడక్షన్ ఉంది చూసారా ఫేమస్‌ది అది పోతుంది. 4 కో ఓన్డ్ ప్రాపర్టీ అయితే మీ షేర్ ప్లస్ కో ఓనర్ షేర్ ఖచ్చితంగా 100% అవ్వాలి. మీరు మీ పాన్, కో ఓనర్స్ పాన్ సేమ్ అవ్వకూడదు. 5 లెట్అవుట్ సెలెక్ట్ చేశారా? కానీ గ్రాస్ రెంట్ 0 ఉందా? రిటర్న్ చక్కగా రిజెక్ట్ అయిపోతుంది. ఏదో రెంట్ చూపించండి లేదా ప్రాపర్టీ టైప్ మార్చండి. కమింగ్ టు ట్రాప్ 6 సెక్షన్ 80D మెడికల్ ఇన్సూరెన్స్ ట్రాప్ ఇది. మీరు ఓల్డ్ రెజ్యూమ్‌లో 80D క్లెయిమ్ చేస్తున్నారా? సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మాక్సిమం 25,000. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ విత్ సీనియర్ సిటిజన్ మాక్సిమం 50,000. పేరెంట్స్ మాక్సిమం 25,000. పేరెంట్స్ సీనియర్ సిటిజన్ మాక్సిమం 50,000. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మాక్సిమం 5,000. ఇది పైన చెప్పబడినటువంటి లిమిట్స్ లోపలే ఉంటది. ఎక్స్‌ట్రా కాదిది. టోటల్ మాక్సిమం అక్రాస్ ఆల్ కేటగరీస్ ఎంత? 1,00,000. ఈ సంవత్సరం ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటంటే ఇన్సూరర్ నేము, పాలసీ నెంబరు మరియు రిసిట్ నెంబరు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఇక ఊరికనే 25,000 మెడికల్ ఇన్సూరెన్స్ అని వేగ్‌గా రాస్తే మాత్రం కుదరదు. స్పెసిఫిక్స్ ఇవ్వాల్సిందే లేదా డిడక్షన్ లేదు. గమనించగలరు. ట్రాప్ 7 చిన్న డీటెయిల్స్ పెద్ద ప్రాబ్లమ్స్‌కి కొందేస్తాయి. క్విక్ ఫైర్ రౌండ్‌లోకి వెళ్దాం. ఈ చిన్న రూల్స్ వేలాది మందిని ట్రాప్ చేస్తాయి. ఆధార్ తప్పనిసరిగా పాన్‌తో లింక్ అయి ఉండాలి. లేకపోతే సర్క్యులర్ 3 ఆఫ్ 2023 కింద కాన్సిక్వెన్సెస్ వచ్చేస్తాయి. రిటర్న్‌లో నేము పాన్ డేటాబేస్‌లో ఉన్న దాని లాగానే మ్యాచ్ అవ్వాలి. ఒక్క లెటర్ తప్పైనా కేటగిరీ ఏ రిజెక్షన్ వచ్చేస్తుంది. మొబైల్ నంబర్, ఈమెయిల్, సెకండరీ అడ్రస్ అన్నీ కూడాను మ్యాండేటరీగా ఉండాలి. సెక్షన్ 87A రిబేట్ ఓల్డ్ రెజీమ్‌లో ఇన్‌కమ్ 5,00,000 లోపల ఉంటే 12,500 వరకు వస్తుంది. న్యూ రెజీమ్‌లో ఇన్‌కమ్ 12,00,000 లోపు ఉంటే కనుక 60,000 వరకు మీకు మార్జినల్ రిలీఫ్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. 60,000 మీకు ఆ రిబేట్. ఎగ్జామ్ట్ అగ్రికల్చర్ ఇన్‌కమ్ రూ. 5,000 క్రాస్ అవ్వకూడదు. ఎక్కువ ఉంటే ఐటీఆర్ 2 ఫైల్ చేసుకోవాలి. ఇక్కడికి రాకూడదు మీరు. లేకపోతే 3 ఫైల్ చేసుకోవాలి. డ్యూ డేటు నాన్ ఆడిట్ కేసెస్‌కి 2026 ఆగస్టు 31 దాకా ఉంటుంది. ఎక్స్‌టెండ్ అయితే తప్పితే. హెచ్ఎఫ్‌లు మరియు పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్ 80సి, సిసిడి, ఈఈ, ఈఈఏ, ఈఈబీ, యూడీడీ క్లెయిమ్ చేయలేవు. హెచ్ఆర్ఏ కూడా క్లెయిమ్ చేయలేవు అవి. ఎలిజిబిలిటీని ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫైల్ చేసే ముందర ప్రాక్టికల్ చెక్ లిస్ట్ చెక్ చేసుకోండి. సబ్మిట్ నొక్కే ముందర ఈ 5 పాయింట్ చెక్ లిస్ట్ రన్ చేయండి. ఏఎస్, ఫార్మ్ 26 ఏఎస్ మరియు టీడీఎస్ సర్టిఫికెట్స్ రికన్సైల్ చేయండి. ప్రతి ఒక్క రూపాయి. మీ ట్యాక్స్ రెజీమ్ డిసైడ్ చేయండి. ఓల్డ్ కావాలంటే ఫార్మ్ 10 ఐఈఏ ఫైల్ చేయండి. టర్న్ ఓవర్ లిమిట్స్ చెక్ చేయండి. 44 ఏడీకి 3 కోట్లు, ఏడీఏకి 75 లక్షలు. డిజిటల్‌గా డొనేట్ చేయండి. 2,000 కంటే ఎక్కువ క్యాష్ ఎప్పుడు ఇవ్వకండి. నేమ్, ఆధార్, పాన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అఫీషియల్ రికార్డ్స్‌తో మ్యాచ్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్‌లో ఇంకా 397 రూల్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు అన్నీను. మీకు పార్ట్ 2 కావాలంటే డీప్ టెక్నికల్ రూల్స్ లైక్ షెడ్యూల్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, షెడ్యూల్ హెచ్, జీసీసీ, ఫార్మ్ 10 ఐఈ సినారియోస్ కావాలంటే కామెంట్‌లో పార్ట్ 2 అని రాయండి. ఈ వీడియో మీకు ఒక్క మిస్టేక్ సేవ్ చేసినా లైక్ బటన్‌ను స్మాష్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. మరి ITR-4 ఫైల్ చేసే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. డిఫెక్టివ్ నోటీస్ వచ్చే వరకు ఆగకండి. మొదటిసారే కరెక్ట్‌గా ఫైల్ చేయండి. తర్వాత వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.